శరణార్థులందరికీ నమస్కారం. ఇది మా రెండో రోజు ప్రయాణం అండి. మేము రెండో రోజు హుబ్లీలో దిగాము. ఉదయం 6కి 6:20 ప్రాంతంలో దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నాము. మా అమ్మగారు మా నాన్నగారు బ్యాటరీ వాళ్ళు వెళ్ళారు. ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఇండియాలో చాలా అతిపెద్ద ప్లాట్ఫామ్, లార్జెస్ట్ ఆఫ్ ద ఇండియా ప్లాట్ఫామ్ హుబ్లీ రైల్వే స్టేషన్లో. కనీసం ఒక 1.5 మీటర్ ఉంటుందండి. అలా నడుస్తూ వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉంటుందండి ప్లాట్ఫామ్ అది. నేను ముందుకు వెళ్తున్నాను, మా వాళ్ళు వెనక వచ్చారు. ఓకే, చివరికి చేరాము. మేము బుక్ చేసుకున్న వ్యాన్ 2 సీటర్ వ్యాన్ వచ్చింది, మా కోసం వచ్చింది. మేమందరము అందులో మేము మా నాన్నగారికి ఉన్న వీల్ చైర్ అండి. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు, వీల్ చైర్ కొన్నాము, కొని బయలుదేరాము. అందరం కరెక్ట్ 7:40 ఎక్కామండి. ప్రయాణం అది స్టార్ట్ అయిందండి. మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఆహ్లాదంగా. ఒకటే వర్షం అండి. ఇక్కడ ఉదయం 8:40 మేము ఆగామండి టిఫిన్ చేయడానికి. 1 గంట పాటు అయిందండి. 1 గంట పాటు అయింది. ఇడ్లీ 80 రూపాయలు అండి. ఇక్కడ చెప్పాలి, ఇడ్లీ 80 రూపాయలు, దోశ 100 రూపాయలు, పూరి 90 రూపాయలు. ఆట విడుపుగా ఇక్కడ మేము పాటలు పాడుకున్నాము. ఒక పాటకు నేను నా అభినయం ప్రదర్శించాను అనుకోండి, ఇది వేరే విషయం. నాకేదో సంతోషం అండి, అభినయం ప్రదర్శించాను. నవ్వుకుంటారో తిడతారో మీ ఇష్టము. ఏదో బాలసుబ్రహ్మణ్యం పాట చేశాను, పాడాను. సరదాగా నడిచిపోయిందండి. కానీ ఒకటే వాతావరణం, వర్షం అండి, ఘోరాతి ఘోర వర్షం. ఆ ప్రయాణం చాలా సాఫీగా అడవిలో సాగిందండి. దట్టమైన అడవిలో సాగింది ప్రయాణం. పాటగా అభినయించాను, మా పిల్లలు నవ్వుతున్నారు. అది మధ్యాహ్నము 1:30 ప్రాంతాల్లో తడిసిపోయాము. ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరికీ నేను తినిపించాను. ఆకలి అవుతుందంటే 5 గంటల ప్రయాణం అండి హుబ్లీ నుంచి మేము చేయాల్సిన మురుడేశ్వర్కి. మధ్యలో ఆకలి అవుతుందంటే అందరికి పులిహోర పొట్టం వెళ్ళింది తినిపించాను.